శ్రీమాత్రే నమః. 2027 జనాభా లెక్కలకు సంబంధించి ఒక వార్త చూసా. లివింగ్ రిలేషన్షిప్ గురించి ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుంటాము అని. ఇది వరకు వివాహము అంటే రెండు కుటుంబాల కలయిక, మంత్రబంధం. కానీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛ. లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? పెళ్లి కాకుండానే ఇద్దరు వ్యక్తులు ఒకే చోట కలిసి ఉండడం అనమాట. ఈ పట్టణాల్లో కూడా అంతే. మేము లివింగ్ రిలేషన్ లో ఉన్నామండి, అది ఒక పేరు అనమాట. సహజీవనం పేరుతో పెళ్లి కాకుండానే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటున్నారు. ఎందుకు? ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవాలంట. ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు వివాహం చేసుకుంటారట. సరే, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకుందామని అనుకుంటున్నారు, కలిసి ఉంటారు, కొంతకాలం జర్నీ చేస్తారు, ఆ తర్వాత అభిప్రాయాలు నచ్చలేదు, అప్పుడు ఏం చేస్తారు? విడిపోతారా? అలా విడిపోతే అది కరెక్టేనా? ఇద్దరూ కలిసి కొంతకాలం జర్నీ చేసిన తర్వాత ఎలా విడిపోతారు? అంటే అక్కడ పసుపు తాడు లేదు కాబట్టి మనం మెళ్ళో కట్టే ఆ బంధాన్ని ఏదైతే ఉందో దాన్ని తాడుగా మాత్రమే పరిగణించాం కాబట్టి ఆ తాడు కట్టుకోకుండా ఉంటే చాలా సులభంగా ఆ బంధాన్ని, ఆ సహజీవనాన్ని బ్రేక్ చేసుకోవచ్చు. అదే పసుపు తాడు ఉందనుకోండి, ఆ మంత్రబంధం ఉంది అని అనుకోండి, దానికి చట్టపరంగా, కుటుంబ పరంగా ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ పసుపు తాడు అనే బంధమే లేకుండా ఉంటే ఎప్పుడైనా విడిపోవచ్చు అనే వెర్రి అనమాట, పిచ్చి అనమాట. చిన్నప్పుడే మన పెద్దవాళ్ళు పెళ్లి చేసుకోలేదా? చిన్నప్పుడే వాళ్ళు ఎంతకాలం కలిసి ఉన్నారు? ఎంతో కాలం కలిసి ఉన్న దంపతులే లేరా? వస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా వివాహం చేసిన వాళ్ళ మధ్య కూడా గొడవలు వస్తున్నాయి, రావటం లేదు నేను చెప్పటం లేదు. కానీ ఆ వచ్చిన గొడవలను మాత్రమే చూస్తున్నారు, ఆ విడిపోయిన జంటలను మాత్రమే చూస్తున్నారు. కలిసి ఉన్న జంటలను ఎందుకు పరిగణలోకి తీసుకోరు? ఎప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటారు అని అంటారు కొంతమంది. దెబ్బలాడుకోవడమే మనం చూస్తున్నాం, కానీ దాని వెనకాల ఉన్న ప్రేమ ఎందుకు మనం చూడటం లేదు? ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా కలిసి ఉన్న జంటలు లేరా? విడిపోతారు. కొన్ని జంటలు కర్మ కాలితే కొన్ని జంటలు విడిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో పైశాచికత్వం ఎక్కువైపోయి అమ్మాయేమో అబ్బాయి మీద, అబ్బాయేమో అమ్మాయి మీద దాడి చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. అది పైశాచికత్వం. అక్కడ కూడా అంతే కదా. లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నామన్న చోట ఏ గొడవలు జరగలేదా? ఏ అఘాయిత్యాలు జరగలేదా? ఏ నేరాలు జరగలేదా? ఈ దిక్కుమాలిన వ్యవస్థ ఏంటండి లివింగ్ రిలేషన్షిప్. గాలిపటానికి దారం మధ్యలో తెగిపోయింది అని అనుకోండి, ఎటు వెళ్ళిపోతుందో తెలీదు, ఎక్కడ పడుతుందో తెలీదు, ఏ తుప్పల్లో చిక్కుపుకుపోతుందో తెలీదు. కానీ దారం ఉంది అని అనుకోండి, అసలు దారం ఉన్న గాలిపటాన్ని చాలా జాగ్రత్తగా ఎగరేసి చాలా జాగ్రత్తగా కిందకి తెచ్చుకోవాలి. అంత సున్నితమైనది బంధం. అలాంటి సున్నితమైన బంధాన్ని లివింగ్ రిలేషన్షిప్ పేరుతో పిచ్చి పరాకాష్ఠకి చెంది ఆ లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పి పిచ్చ వేషాలు వేస్తూ పెళ్లి కాకుండానే కలిసి ఉంటే దాన్ని బంధము అనరు. ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువైపోయి అభివృద్ధి అనే పేరుతో, ముందంజ వేశాము అనే పేరుతో ఈ పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు అని అనుకోండి, కొన్ని ఎక్కడో సక్సెస్ అవుతాయి. అసలు తప్పది. మంత్రబంధంతో ఒకటవ్వకుండా కలిసి ఉండడం అనేది తప్పు. అసలు అలాంటి పిచ్చి చేష్టలు చేస్తే రేపు ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినా గుప్పిట ఇలా మూసి ఉంటే అందమండి, ఇలా తెరిచేసి ఉంటే అది అందం కాదు. పెళ్లి చేసుకుని సంప్రదాయబద్ధంగా ముత్తైదువుల చేత, పెద్దవాళ్ల చేత ఆశీర్వచనం తీసుకుని చక్కగా ఉంటే చూడ చక్కని జంట అంటారు. పెళ్లి పెటాకులు లేకుండా దేభ్యం మొహాలు వేసుకుని ఇద్దరం కలిసే ఉంటాము, సహజీవనం చేస్తాము, నచ్చితే కలిసి ఉంటాము, లేదు అంటే విడిపోతాము అని అన్నారనుకోండి, వాళ్ళకి పెట్టే పేరు వేరే విధంగా ఉంటుంది. పిచ్చి పరాకాష్ట అది, పెళ్లి కాకుండా కలిసి ఉండడము అంటే. దానికి ఇంకా విలువ అనేది ఉండదు. ఎక్కడైనా ఎవరైనా ఆక్షేపిస్తారు. ఇప్పుడు పురోగతి పేరుట, అభివృద్ధి పేరిట మేము కలిసి ఉంటామండి, ఇది డెవలప్మెంట్ అండి, ఫారిన్ కంట్రీస్ లో లేరా అండి అంటారు. అక్కడ అలా ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మన భారతదేశంలో ఉన్న వివాహ వ్యవస్థకి విలువనిస్తున్నారు. మనమేమో వాళ్ళని తీసుకుని వాళ్ళలాగా ఉండాలని చెప్పి అనుకుంటున్నాం. అన్నీ అయిపోతాయి కదా లివింగ్ రిలేషన్షిప్ అంటే. అన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాం, లేదంటే నీ దారి నీది, నా దారి నాది. ఇలాంటి చండాలానికి మనం విలువ ఇచ్చాము అంటే రాను రాను ఇంకా ఎలా తయారవుతారో.